అదే మీరు ఇందాక ఈ మత్స్యకారులు ఒకటి చెప్పారు కదా, ఈ సందర్భంగా మళ్ళీ ఇంకో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే, అది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పాకిస్తాన్ కస్టడీలోకి వెళ్ళిపోయినటువంటి కొంతమంది మత్స్యకారుల్ని తండేలు సినిమా కూడా తీశారండి దాని ఇన్స్పిరేషన్ తో. అప్పుడు ఆ సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. మరి దారుణం అండి, ఎందుకనంటే ఆయన కొల్లు రవీంద్ర గారు వచ్చినప్పుడు అయితే మేము దీన్ని క్లోజ్ చేస్తాం, గాలింపు చర్యలు క్లోజ్ చేస్తాం, పరిహారం ఇచ్చాం కదా అని చెప్పేసి అనేటువంటి మాట చాలా మందిని బాధించిందంట. ఇదేంటిది, పరిహారం ఇచ్చేస్తే సరిపోయిందా, గాలింపు చర్యలు ఆపేయడం ఏంటి 3వ రోజుకి అనేటువంటి పెద్ద ఇష్యూ అయినటువంటి పరిస్థితి. విపత్తులు జరగటం అనేది జరుగుతుంటుంది, జనరల్ గా జరుగుతుంది. మనం విపత్తుని మనం తప్పుపట్టలేం, కానీ ఒక విపత్తు జరిగినప్పుడు ఆ పర్టికులర్ టైంలో స్పందించాల్సిన వాళ్ళు స్పందించారా లేదా అనేది ఇక్కడ ప్రధానం. సో ఎవరైతే బతికి బయటపడ్డారో చిన్న అని అతను కానివ్వండి, ఆ బోట్లు అక్కడ ఉన్న బోట్ల సంఘం యొక్క అధ్యక్షులు ఒక అతను ఉన్నారు, అతను కానివ్వండి, వాళ్ళు చాలా క్లియర్ గా చెబుతుంది ఏంటంటే, ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా కనీసం 7-8 గంటల పాటు ఎవరు కూడా దాని మీద యాక్షన్ గానీ ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వలేదు. ఇమీడియట్ గా రెస్పాండ్ అయి ఉంటే ఆ బోటు కింద ఇరుక్కుపోయినంత కాకుండా మిగిలిన వాళ్ళు బతికేవాళ్ళు అనేది ఆ బోటు ప్రమాదంలో బతికిన వ్యక్తి మరియు ఆ బోటు సంఘం యొక్క అధ్యక్షుడు వీళ్ళు చెబుతున్నారు. రెండోది ఏంటి, ఇక్కడ కాపాడింది చివరికి ప్రభుత్వం, కోస్ట్ గార్డ్ వీళ్ళు కూడా అది విదేశీ మర్చెంట్ నేవీ వాళ్ళు కాపాడారు. అంటే ఎంత దారుణం అంటే, ఇంత టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ మొత్తం నేనే తెచ్చాను అని చెప్పి ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు. రెండోది ఏంటి, 10 లక్షల ఎక్స్గ్రేషియా ఎవరన్నా ఇంత స్పీడ్ గా ఇచ్చారా అని నిన్న 10 లక్షలు 6 కాబట్టి 60 లక్షలు తెచ్చిచ్చారు. మరి స్టీల్ ప్లాంట్ వాళ్ళకి సవాల్ ఇసి వెళ్ళారు కదా 48 గంటలు, కాదు మీరు నన్ను అని ఏదో మళ్ళీ వెనక్కి వచ్చి నవ్వుతూ మాట్లాడి వెళ్ళారు కదా, మరి వాళ్ళకి ఇచ్చారా? లేదు. విజయవాడలో బుడమేరు వాగు పొంగినప్పుడు పదుల సంఖ్యలో జనం చనిపోయారు, 40+ చనిపోయారు. వాళ్ళకి 5 లక్షల ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు. వాళ్ళకు కూడా ఇలాగే 2-3 రోజులు ఇచ్చారా? ఇవ్వలేదే. వాళ్ళని ఎందుకు తిప్పించుకున్నారు? ప్రొసీజరల్ గా డెత్ సర్టిఫికేట్ అని, ఎఫ్ఐఆర్ అని, లేదు వెరిఫికేషన్ అని, బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ అని ఇన్ని చేసి ఎన్ని రోజులు తిప్పించుకున్నారు వాళ్ళని? నెక్స్ట్, మోంతా తుఫాన్ నష్టం జరిగితే 2500 మధ్యంతర పరిహారము మరియు ఒక 25 కేజీల రైస్ ఇలాంటివి ఇచ్చారు, కానీ ఇప్పటికి కూడా వారికి నష్టపరిహారం ఇచ్చారా? అంటే నేనేమంటున్నాను అంటే, ఆల్ ఆఫ్ సడన్ వీటన్నిటికీ లేని అటెన్షన్ వైజాగ్ లో చనిపోయిన 6 జాలర్లకు ఎందుకు వచ్చింది? నేను ఇవ్వటానికి తప్పు పట్టట్లా, ఇలాంటివి చాలా జరిగినాయి కదా, కేవలం ఈ 6 మీద ఎందుకు ఎడిషనల్ అటెన్షన్ వచ్చింది? ఎందుకు అంటే, రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల్లో తీవ్రమైన వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద వచ్చింది. తీర ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో, మీకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న ప్రతి చోట మత్స్యకారులు ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. దీనికి పలు కారణాలు. గతంలో డీజిల్ సబ్సిడీని 9 రూపాయల వరకు ఎంత పెంచారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు డీజిల్ ఎంత పెరిగిపోయింది? ఒక పక్క డీజిల్ రేట్ పెరిగిపోతుంటే మరి వాళ్ళు జీవనాధారం మొత్తం 70% ఆఫ్ ద ఖర్చు ఆ డీజిల్ మీదే ఆధారపడినప్పుడు వాళ్ళకి డీజిల్ సబ్సిడీ పెంచాలి కదా, వాళ్ళకి కోరుతుంటే దాన్ని పట్టించుకునే వాళ్ళు. ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ లాంటివి వస్తుంటే ఆ వ్యర్థాల వలన సముద్ర తీర ప్రాంతంలో మత్స్య సంపద నాశనం అయిపోయి మా ఉపాధి కోల్పోయి దీని వాళ్ళు ఆందోళనలు చేస్తుంటే వాళ్ళని అడ్రస్ చేసేవాళ్ళు. గుర్తుందా, ఒక 100 days రోడ్ మ్యాప్ ఇస్తా అని చెప్పారు. ఆల్మోస్ట్ ఎన్ని నెలలు. ఇప్పుడు ఈ మధ్యన మత్స్యకారులు కానీ అటు గిరిజన గ్రామాల్లో కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ ప్రశ్నిస్తున్నారు. ఎందుకనంటే ఈయన ఎలక్షన్స్ ముందు ఎక్కువగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి అనేక ఇష్యూస్ ని అడ్రస్ చేసి, లేదు నేను వస్తే కనుక ఇవన్నీ కూడా రిజాల్వ్ చేస్తాను అనే భరోసా ఇచ్చిన ఆయన ఇప్పుడు చాలా ఇష్యూస్ మీద స్పందించట్లేదు. తాజాగా ఈ మత్స్యకారుల ఇష్యూ మీద కానీ ఇలాంటి చాలా ఇష్యూస్ మీద స్పందించట్లేదు అనేటువంటిది. అదే మేబీ అంటే ఒక ట్వీట్ అయినా ఓవరాల్ గా అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు జనసేన తరఫున అవి కూడా జరగట్లేదు. నెల్లూరు సంఘటన ఉంది సార్, కావల దగ్గర తమిళనాడు పాండిచ్చేరికి సంబంధించిన మెకనైజ్డ్ బోట్లు వచ్చి మన మత్స్య సంపదని కొల్లగొడుతుంటే యాక్చువల్ గా వాటిని అరికట్టి వాటిని పట్టుకొని వాళ్ళకి శిక్ష పడేలాగా చేయటము చేయాల్సిన ప్రభుత్వం అయితే, అక్కడ లోకల్ మత్స్యకారులు బోట్లు పట్టుకుని ఆ బోట్ల యొక్క మోటార్లు తీసి మరి పక్కన పెట్టి కాపలాగా పెడితే ప్రభుత్వం తరఫున వెళ్ళిన మంత్రి గారు వెళ్ళిన నెక్స్ట్ డేనే ఆ బోట్లు మాయ.
ఓ. అయితే ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే 164 గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులు ఉమ్. ఒక తీర్మానం చేసుకొని అక్కడ ఉన్న టీడీపీ లోకల్ లీడర్లను సైతం బహిష్కరణ చేసి మురాయి అంటారు, ఉమ్. బహిష్కరణ చేసి, అంటే ఈ 164 గ్రామాల మత్స్యకారులలో వ్యతిరేకత అంటే చిన్నదండి. అవును. అంటే ఏం జరుగుతుంది అంటే మీరు మన మత్స్యకారులకి న్యాయం ఏం చేశారు అక్కడ? ఉమ్. ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ దగ్గర ఏం చేశారు? వైజాగ్ లో వాళ్ళకి ఏం చేశారు? లేదు డీజిల్ ధరల దగ్గర ఏం అక్కడ చేస్తున్నారు? జువ్వల దిన్నె లాస్ట్ టైం వెళ్ళినప్పుడు జువ్వల దిన్నెలో కూడా ఆయన అదే, చాలా రకాలు. జువ్వల దగ్గర ఈ incident. అవును. నెక్స్ట్ సార్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మన రాష్ట్ర భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఉమ్. మనకు ఉన్న తీర ప్రాంతాన్ని అడ్వాంటేజ్ చేసుకుంటూ దాని పక్కనే కోస్టల్ కారిడార్ నేషనల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఉమ్. పోర్ట్స్ డెవలప్ చేసుకుంటే, Hmm. ఫిషరీస్ ఓరియంటెడ్ ఫిషింగ్ హార్బర్స్ ని, పోర్ట్స్ ని డెవలప్ చేసుకుంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కానీ, లాజిస్టిక్స్ కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి, దాని వల్ల మనకి రెవెన్యూ అనేది పెరుగుతుంది. ఈ రోజున దేశంలో రెవెన్యూ హైయెస్ట్ ఉన్న ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా ఆ రెవెన్యూలో మేజర్ పోర్షన్ అనేది పోర్ట్ వల్లనే ఉంటుంది. మీరు ముంబై తీసుకున్నా, చెన్నై తీసుకున్నా, గుజరాత్ తీసుకున్నా, కలకటా తీసుకున్నా, ఇవన్నీ కూడా పోర్ట్ ఇన్కమ్ వల్లనే. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కి ఫెసిలిటేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా రాష్ట్రానికి వస్తాయి. ఉమ్. సో ఆ ఐడియాతోనే ఈ పోర్టల్ డెవలప్మెంట్, హార్బర్, ఫిషింగ్ హార్బర్ అవ్వచ్చు, లేదు ఫిషింగ్ షిప్ ల్యాండింగ్ సెంటర్ అవ్వచ్చు, జెట్టీలు అవ్వచ్చు, ఇవన్నీ మత్స్యకారులు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే టోటల్ గా భరిస్తూ, కేంద్ర ప్రభుత్వ సాయము అండ్ ప్రభుత్వము టోటల్ గా భరించి కడుతుంది అంటే అల్టిమేట్లీ ఏం జరిగింది? ఈ జెట్టీలు అవ్వచ్చు, ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఏమవుతుంది? అది మత్స్యకారులకు అంకితం ఇచ్చినట్లే కదా. ఫ్రీగా ప్రభుత్వం కడితే, అంటే మొత్తం ప్రభుత్వం కడితే అట్లీస్ట్ మత్స్యకారులకు అది ఫ్రీగా వాడుకునే ఫెసిలిటేషన్ లేదు, నామినల్ ఛార్జెస్ మీద ఉంటది కదా. అలాంటిది ఇప్పుడేం జరుగుతుంది? ప్రభుత్వం 3 వంతులు ఖర్చు పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 3,000 కోట్లు 4,000 కోట్ల బడ్జెట్ ఉన్న ఒక పోర్టు తీసుకుని, రామాయణం పోర్టు ఆల్మోస్ట్ ఒక 90% ఖర్చు పెట్టేసిన తర్వాత 10% ఖర్చు పెట్టడానికి అది పెట్టలేకపోగా ఫర్దర్ గా దీని తర్వాత బెర్తులని అవన్నీ చాలా ఇన్వెస్ట్మెంట్ లోకి, అందువలన పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. మళ్ళీ వాళ్ళు చెప్పే వెర్షన్ ఏంటి? పీపీపీకి ఇచ్చినా కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటది, మనకి 12% వచ్చిందంట. 100% నుంచి 12% తెచ్చుకోవడం ఎందుకు? మిగిలిందంతా వాళ్ళకి ఇవ్వటం ఎందుకు? ప్రైవేట్ వాళ్ళకి. మళ్ళీ ఆ ప్రైవేట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1,500 కోట్లు. ఆ 1,500 కోట్లు మనం ప్రభుత్వం పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు మరి ఈ ఆర్భాట ఖర్చులు ఇవన్నీ ఎందుకు? 2, ఒకవేళ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి సార్, ఇవి వెళ్ళిపోయిన తర్వాత నామినల్ ఫీజుల మీద ఫ్రీగానో మత్స్యకారులకు అవకాశం ఉంటుందా? నెక్స్ట్, బాపట్ల చీరాల మధ్య 100 కోట్లతో రిసార్ట్ డెవలప్మెంట్, టూరిజం డెవలప్మెంట్ అని చెప్పారు. దాంట్లో వెంటనే మత్స్యకారులు అపోజ్ చేశారు. ఇప్పుడు మీరు టూరిజం డెవలప్మెంట్ అనుకుంటూ రిసార్ట్ల కోసం చెట్లు ఇవన్నీ కొట్టేస్తే మాకు డెఫినెట్లీ ముంపు ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. సముద్రం నుంచి మా జీవనాధారాలు కూడా కొంచెం దెబ్బతింటాయి. అంటే వీళ్ళకి ఆ ఇష్యూస్ లేకుండా ఈ 100 కోట్లలోనే కొంత ప్యాకేజ్ వాళ్ళ డెవలప్మెంట్స్ కూడా చేస్తామని చెప్పారు. ఇప్పుడు దాకా వాళ్ళకి ఏం జరగబోతుంటే కలెక్టరేట్ ఆఫీసులకు వెళ్ళి ధర్నాలు చేయాల్సి వస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా, నేను ఎందుకు ఇందాక అందుకే చెప్పాను, రాష్ట్ర వ్యాప్తంగా మీకు పైనుంచి కింద దాకా తీర ప్రాంతంలో ఎక్కడ చూసినా మత్స్యకారులు అసంతృప్తితో ఉన్నారు.